టీజీ పాలిసెట్ ద్వారా ఎవరైతే పాలిటెక్నిక్ ఆర్ డిప్లొమా కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో మనకు రిజల్ట్స్ ఇంకా అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు అవి ఏం అప్డేట్ చేయలేరండి. సో మెయిన్గా ఎందుకు రిజల్ట్స్ లేట్ అవ్వచ్చు అండ్ మనకు తెలంగాణలో ఎంతమంది అప్లై చేశారు అండ్ మనకు తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు ప్రైవేట్ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి యాజ్ పర్ షెడ్యూల్ మనకు 4th జూలై రోజు రిజల్ట్స్ రావాలి. అంటే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు కదా, సో మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీకు గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కాలేజెస్లో ఏదో ఒక కాలేజీలో సీట్ రావాలి. కాకపోతే సీట్ అలాట్మెంట్ అనేది లేట్ అయిపోయింది. సో టోటల్గా 24,000 మెంబర్స్ మన కాంపిటీషన్లో ఉన్నారు. అంటే 24,000 మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు వచ్చేసి మనకు రీజన్స్, సో ఎందుకు లేట్ అవుతుంది, సో మనకు రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు అవి చెప్తాను. సో మెయిన్గా మనకు గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి 59 కాలేజెస్ ఉన్నాయి. అందులో 12,882 సీట్స్ ఉన్నాయి. ప్రైవేట్ కాలేజ్లో 55 కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్లో. అండ్ ఇక్కడ సీట్స్ వచ్చేసి 30,890 సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఫీ స్ట్రక్చర్, సో ఫీ గురించే వాళ్ళు ఈ సీట్ అలాట్మెంట్ అనేది లేట్ చేస్తున్నారండి. సో మెయిన్గా మనకు 2010 వరకు ఈ ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంటుండే. సో గవర్నమెంట్ కాలేజ్లో 3,800 రూపీస్ మాత్రమే ఉంటుండే అండ్ ప్రైవేట్ కాలేజ్లో 15,000 మాత్రమే ఉంటుండే. కానీ ఇప్పుడు 2025లో చాలా ప్రైవేట్ కాలేజెస్ అనేటి ఫీ స్ట్రక్చర్ అనేది పెంచేశారు. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 38,000, 37,000, 39,000 పర్ ఇయర్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ. సపోజ్ ఇక్కడ మెయిన్ పాయింట్ SC/ST వాళ్ళు ఉంటారు, BC వాళ్ళు ఉంటారు, మైనారిటీ వాళ్ళు ఉంటారు, EWS వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ వీళ్ళు ఫీ అనేది పెంచడం వల్ల సో గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా లేదంటే పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా. సో ఇక్కడ SC/ST మైనారిటీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. కానీ ఎవరైతే BC కావచ్చు EWS వాళ్ళు సో వాళ్ళకు పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. సో ఇక్కడ మెయిన్గా ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలా అయితే 1 to 10,000 ర్యాంక్ బిలో ఉన్న వాళ్ళకు ఈ BC EWS వాళ్ళకు కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు ర్యాంక్ ఆధారంగా అండ్ కేటగిరీ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు. సో అదే విధంగా ఇక్కడ కూడా ఏమైనా పాలిసెట్ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సో BC కావచ్చు EWS వాళ్ళకు కూడా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని సో గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. సో మనకు అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో అలాంటి వాళ్ళకి ఇవ్వాలా లేదంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చదివి మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళకు BC కావచ్చు EWS వాళ్ళకు కూడా ఇవ్వాలని సో అది పెండింగ్లో ఉంది. సో అది ఇంకా కన్ఫర్మ్గా వాళ్ళు క్లారిటీగా లేరు. సో ఎవరికి ఇవ్వాలి ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్, ఎవరికి పార్షియల్ ఇవ్వాలనేది గవర్నమెంట్ వాళ్ళకు క్లారిటీ లేదు. అండ్ ప్రైవేట్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత సో గవర్నమెంట్ వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు. అంటే ఈ ర్యాంక్ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, BC వాళ్ళకు EWS వాళ్ళకు. సో అవి ఇంకా క్లారిటీ లేదు. సో అది మనకు ఒక 3-4 డేస్ వరకు టైం పట్టచ్చు. సో ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి, పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరికి ఇవ్వాలి, సో అది కన్ఫర్మ్గా వచ్చిన తర్వాతనే మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు మళ్ళీ. సో రిజల్ట్స్ ఈ రోజు అనౌన్స్మెంట్ చేస్తాం, సో మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇంత వస్తుందని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అవి ఇచ్చిన తర్వాతనే మీకు సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఫీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు సీట్ అలాట్మెంట్ మీదే ఫీ ఉంటుంది. సో అది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు SC/ST మైనారిటీ వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది, BC EWS వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది. కాబట్టి అది కన్ఫర్మ్ అయిన తర్వాతనే మీ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో మోస్ట్లీ మనకు ఒక 4 days వరకు అయితే టైం పట్టచ్చు. అది మనకి పాలిసెట్ కండక్ట్ చేస్తే ఎవరైతే కన్వీనర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రాపర్గా గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన తర్వాతనే మనకు రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు. సో రెగ్యులర్గా మీరు వెబ్సైట్ అనేది చెక్ చేస్తూ ఉండండి. సో మన రిజల్ట్స్ రాగానే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. లైక్ రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ లైక్ టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.